సమాజంలో చూసుకుంటే మార్క్సే పిల్లల ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తాయన్నట్టు పేరెంట్స్ బిహేవ్ చేస్తారు. 19 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దాంట్లో 17 మంది పేపర్స్ కరెక్ట్ చేస్తే వాళ్ళందరూ పాస్ అయ్యారు. ఆ 19 మంది విద్యార్థులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు తెలుసా? మనిషిలో ఉండేటువంటి ఎమోషనల్ ఎంపతి కానీ, ఎమోషనల్ టచ్ కానీ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కానీ తగ్గిపోతుందని మీరు గమనించారు. ఐక్యూ లేకపోయినా మనిషి బతకగలుగుతారు తప్ప ఈ రోజుల్లో ఈక్యూ లేకపోతే బతకలేదు. ఈరోజు చాలా మందికి అది అస్సలు లేదు. చదువుకి విద్యకి నక్కకి నాగలోకి అనుకున్న తేడా ఉంది. ఇండియా మొత్తంలో ఆత్మహత్యలు ఎక్కువ జరిగేది ఎక్కడంటే సమాజంలో చూసుకుంటే మార్క్సే పిల్లల ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తాయన్నట్టు పేరెంట్స్ బిహేవ్ చేస్తారు. అండ్ 2019లో పేపర్ స్టూడెంట్స్ ఆ ఇయర్ లో 50 మెంబర్స్ ఏమో ఆత్మహత్య చేసుకున్నారు. 19 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దాంట్లో 17 మంది పేపర్స్ కరెక్ట్ చేస్తే వాళ్ళందరూ పాస్ అయ్యారు. వాళ్ళందరూ కూడా బ్రిలియంట్ స్టూడెంట్స్ 10th వరకు. అసలు రెండు రాష్ట్రాల్లో సేమ్ ప్యాటర్న్ కొనసాగింది, అక్కడ అక్కడ. సో అసలు దీన్ని ఈ మార్క్స్ ఇప్పుడు సారీ ఫర్ ద ఇంటరప్షన్. నో ఇష్యూ. మనకు థామస్ అల్వా ఎడిసన్ అని చెప్పేసి ఈ లైట్స్ ని బల్బుని కనుక్కున్న ఆయన గొప్ప సైంటిస్ట్ ఆయన ఉన్నారు. ఆయన స్కూల్కి వెళ్ళినప్పుడు ఈయన దేనికి పనికిరాడని చెప్పేసి ఒక రిపోర్ట్ రాసి వాళ్ళ మదర్ కి పంపించి ఇంటికి పంపిస్తారు. బట్ వాళ్ళ మదర్ చాలా డిటర్మినేషన్తో ఆయన్ని పెంచి పెద్ద చేస్తే మనం ఈరోజు చీకట్లో కూడా వెలుతురుని చూస్తున్నాము ఆయన వల్ల. అండ్ అబ్దుల్ కలాం గారు ఏం చెప్తారని అంటే, ది బ్రైట్ మైండ్స్ ఆఫ్ ది కంట్రీ కమ్ ఫ్రమ్ ది లాస్ట్ బెంచెస్ ఆఫ్ ది క్లాస్ రూమ్ అని చెప్పి చెప్తుంటారు. సో నిజంగా మార్క్స్ డిసైడ్ చేయగలిగితే, మార్క్స్ ఇప్పుడు త్రివిక్రమ్ గారు సినిమా డైలాగ్ ఉంటుంది కదా, ఏరా మన ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు అని అంటే, బాగా చదువుకున్న వాళ్ళందరూ టీచర్లు అయ్యారు, ఫెయిల్ అయిన వాళ్ళందరూ స్కూల్ పెట్టినారు అతని సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా. అండ్ వాస్తవానికి జరుగుతుంది కూడా అదే. బాగా చదువుకున్న వాళ్ళు ఏదో కంపెనీలో జాబులు చేస్తున్నారు. ఇప్పుడు స్టీవ్ జాబ్స్ ఉన్నారు, ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయకుండానే మధ్యలోనే విడిచిపెట్టారు. అదే ఒక స్టే హంగ్రీ స్టే ఫులిష్ అనే ఒక వీడియోలో చెప్తారు, యూట్యూబ్ లో కూడా ఉంటుంది. ఈ చదువుకున్న వాళ్ళు ఏమో జాబులు చేస్తున్నారు, కొంచెం చదువు తక్కువ వచ్చి అకాడమిక్స్ లో పర్ఫామ్ చేయలేని వాళ్ళేమో వాళ్ళకు ఓనర్లు అయిపోతున్నారు. వీడి జీవితం నేర్చుకున్నాడు అంతే తేడా. అది అంటే ఇక్కడ చాలా కోణాలు ఉన్నాయి మనకి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వీఆర్ కన్ఫైన్డ్ విత్ మార్క్స్. ఓకే, అంటే ఎలా అంటే, ఇంతకుముందు రోజుల్లో మనం చదువుకునే రోజుల్లో ఇంటికి వచ్చినా కూడా, ఏరా స్కూల్ ఎలా జరిగింది, ఏదో నువ్వు నెట్టుకొనిరా, నువ్వు జీవితం నేర్చుకో, వీడు బతకగలుగుతాడు, ఎక్కడైనా బతకగలుగుతాడు, వీడు మాట్లాడగలుగుతాడు, వీడు బతకగలుగుతాడు అని చెప్పి ఒకలాగా మాట్లాడేవారు. కానీ ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే, 10th అయిపోయిన తర్వాత 2 కోర్సులు ఉంటాయి. ఏంటి ఆ 2 కోర్సులు? బైపీసీ, ఎంపీసీ. దాని తర్వాత 2 ఉంటాయి. ఇంకా మిగతా వాళ్ళు దేనికి పనికిరారు అసలు. ఇంజనీరింగ్. అంటే మిగతా వాళ్ళు మనుషులు కాదా? మిగతా వాళ్ళు ఏ జీవితానికి పనికిరారంటే, ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే, అందరూ అదే మార్గంలో వెళ్తున్నప్పుడు ఇంకక్కడ లేకపోతే జనాలు వీళ్ళని వ్యాలిడేట్ చేయరేమో అని చెప్పి అక్కడికి వెళ్ళాలంటే వీడికి ఎంట్రీ పాస్ అంటే మార్కులు అని చెప్పి అలా తీసుకొస్తున్నారు. ఆ 19 మంది విద్యార్థులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు తెలుసా? ఆ 19 మందే కాదు, ఈరోజు సమాజంలో ఇంటర్మీడియట్లో దాదాపుగా సంవత్సరానికి మన దగ్గర కానీ రాజస్థాన్లో అక్కడ కోటా ప్రాంతం ఆత్మహత్యలకి పెట్టింది పేరు. వీళ్ళు MBBS ఎంట్రన్స్కి పెట్టింది పేరు అనుకుంటారు, కానీ స్ట్రెస్లో కానీ ఈ ఓవర్ బర్డన్లోకి వెళ్ళేది అక్కడ కోట దానికి పెట్టింది పేరు. సంవత్సరంలో తక్కువ మినిమం 15 మంది పిల్లలు చనిపోతున్నారంటే ఎంత దౌర్భాగ్యం. ఎందుకంటే 4 గోడల మధ్య కూర్చోబెట్టి 4 పుస్తకాలు ఇచ్చి, నీ బ్రతుకు ఆ పుస్తకాల్లో ఉంది, ఆ పుస్తకాల్లో 1 మార్కు దగ్గర నువ్వు దేనికి పనికిరామనే డైలాగ్ ఇస్తున్నప్పుడు ఇంకేమవుతారండి? వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ లేదు, వాళ్ళకి ఇంకే డోర్ కనపడట్లేదు. ఆ మార్క్స్ అనేది, అవును, ఒక హార్ట్ సర్జన్ ఉన్నారు. హార్ట్ సర్జన్ ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో వాళ్ళే, మా డాడీ హార్ట్ సర్జరీ ఆపరేషన్ చేయించుకుంటూ ఉన్నారు. హార్ట్ సర్జన్, ఆయన పేరు మోసిన హార్ట్ సర్జన్, ఆయన చేయడానికి రెడీగా ఉన్నారు. గ్లౌజులు వేస్తారు, ఐసీయూలో లైట్లన్నీ ఆన్ చేశారు, ఎక్విప్మెంట్ అంతా రెడీ చేశారు. ఇప్పుడు నేను ఆపరేషన్ డోర్ ఓపెన్ చేసుకొని, ఆపండి, మీ సర్టిఫికేట్ దిండి, మీకు ఎన్ని మార్కులు వచ్చాయని అడుగుతానా? ఆయన చేస్తే మా నాన్న ప్రాణం కాపాడితే అదే నాకు చాలని చెప్పి నోరు మూసుకొని ఉంటాను. ఏం చేస్తున్నానంటే, ఆ టైంలో అక్కడ మార్కులు కాదు. ఇక్కడ ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంట్రన్స్కి ఇంపార్టెంట్ నేను కాదని లేదు, కానీ అది లేకపోతే వీడు పనికిరాడనే డైలాగులు మాత్రం నేను ఒప్పుకోను. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక హిడెన్ థింగ్ ఉంటుంది. ఆ టైంలో అబ్జర్వ్ చేసి నేనేమంటానంటే, ఇప్పటిదాకా నా 18 ఏళ్ల కెరియర్లో ఏ రోజు ఎక్కడా కూడా టాపర్ అవ్వండి డైలాగులు నేను మాట్లాడు, కానీ పేరు పక్కన చదువు మాత్రం ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఈరోజు నాకు ఎందుకు గౌరవం ఇస్తున్నారు సార్?
ఈరోజు మీ క్వాలిఫికేషన్ నేను ఏ కార్లో వచ్చాను మీకు తెలుసా, నేను ఏ బంగ్లాలో ఉంటున్నాను మీకు తెలుసా, మీకు ఎంత డబ్బు ఉందో మీకు తెలియదు. ఓన్లీ థింగ్ ఇస్ నా పేరు పక్కన సైకాలజీ డిగ్రీ చూసి నాకు రెస్పెక్ట్ ఇస్తున్నాను. ఫస్ట్ మనిషికి ఆ చదువు ఉండాలి. దాంట్లో నేను టాపర్ నాకు ఎంత మార్కులు వచ్చాయి కూడా మీకు తెలియదు. కానీ ఈరోజు నా స్కిల్తో నేను ఎలా చేయగలుగుతున్నాను అనేది మాత్రం ఇంపార్టెంట్. అందుకని పక్కన క్వాలిఫికేషన్ ఉండాలి, కానీ దాని పక్కన మార్క్స్ అనేది మాత్రం పెట్టి పిల్లాడి ఫ్యూచర్ని డిసైడ్ చేయొద్దని నేను ఎప్పుడు చెప్తుంటాను. మార్క్స్ అనేది అవును చాలామంది సినిమాల్లో కూడా చెప్తుంటారు 100 మార్కులతో వీడి ఇది అని స్టాంప్ వేయడానికి ఆఖరికి మా దగ్గరికి వచ్చి జబ్బుతో వచ్చిన వాళ్ళకి మేము అసెస్మెంట్ చేసి వీడి దీనికే పనికి వస్తారని కూడా మేము చెప్పలేం. అలాంటిది 100 మార్కులు ఒక సబ్జెక్ట్లో పైగా అందరినీ ఒకే రూమ్లో డిఫైన్ చేసి 40 రకాల మైండ్ సెట్స్ని 40 రకాల టాలెంట్స్ని ఒక గ్రూప్లో పెట్టి అదే మార్క్స్ అదే సిస్టమ్ పెట్టి 40 రకాలని ఒకేలాగా మెజర్ చేస్తే హౌ కెన్ వి సే దట్? ఎడ్యుకేషన్ సిస్టమే. మీకు డ్రాయింగ్ ఇష్టమా? అవును. కుకింగ్ అంత ఇష్టం. నాకు కుకింగ్ ఇష్టం. ఇప్పుడు మీకు కుకింగ్లో ఎగ్జామ్ పెట్టినా నాకు డ్రాయింగ్లో ఎగ్జామ్ పెడితే మీరు ఒక 0 నాకు 0 వస్తుంది. కానీ నా కుకింగ్ స్కిల్ని మీ డ్రాయింగ్ స్కిల్ని చంపేసినట్టే కదా. దెన్ సో మార్క్స్ అనేది ఒక ఎలిమెంట్ లాగా ఉండాలి తప్ప అది మాత్రమే ఇంటెలిజెన్స్ని మెజర్ చేస్తుంది, అది మాత్రం ఫ్యూచర్ డిసైడ్ చేస్తుందని మాత్రం ఆలోచించిన రోజు మాత్రం 200% అది ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు అదే సమస్యలు ఎందుకు? ఈ వర్డ్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇండియా మొత్తంలో ఆత్మహత్యలు ఎక్కువ జరిగేది ఎక్కడంటే ఎవరైతే పేరెంట్స్ ఇలా ప్రెషర్ పెట్టి ఓన్లీ మార్క్స్ కోసం పరిగెడుతున్నారు అక్కడ మాత్రమే జరుగుతుంది. అందులో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. కంపారిటివ్ నేను నార్త్లో కూడా వర్క్ చేశాను. నార్త్లో పిల్లలు ఆత్మహత్యలు చేసుకునే దానికంటే ఏదైనా ఫెయిల్యూర్ అయితే ఏది లవ్ ఫెయిల్యూరో లేకుంటే డ్రగ్స్ వీటికి వెళ్తే చేస్తారు తప్ప ఈ ఏజ్లో వాళ్ళు చేయరు. మన దౌర్భాగ్యం 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ మార్కులనే మెజర్ వల్లే అది మళ్ళీ పేరెంట్స్కి చెప్పలేక నామోషి ఫీల్ అయ్యి 10 మందిలో ఉండలేక ప్రతి వారం ఎగ్జామ్ పెట్టి ఇది మరీ దౌర్భాగ్యం. ఈ మధ్య వచ్చే మన ఇద్దరం అదృష్టవంతులు, ఎందుకంటే ఆ రోజుల్లో ఈ 2 కార్పొరేట్ సంస్థలు ఇటువంటి కార్పొరేట్ సిస్టమ్ లేక మనందరం బాగానే ఉండం. ఇప్పుడు ప్రతి వారం ప్రతి మండే వస్తే వీళ్ళందరికీ వణికిపోతున్నాయి తెలుసా. ఉండే 2 లక్షల మంది యువతకి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ ప్రతి మండే వస్తూ వణికిపోతున్నాయి ఒక్కొక్కరికి. ఎందుకంటే లిస్ట్ వేసి ఈడు బెస్ట్ ఈడు దేని పనికిరాల ఈ మార్కులు తగ్గాయని చెప్పి చూపిస్తూ ఉంటే అది చాలా దౌర్భాగ్యమైన ప్రెషర్ సార్. ఆ ప్రెషర్కి తట్టుకోలేక చాలామంది ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన ప్రతిసారి చనిపోతున్నారంటే ఇంకా వాడికి ఫ్యూచర్ ఇస్తున్నావా లేకుంటే వాడికి శ్మశానానికి దారి చూపిస్తున్నావా అర్థం కావట్లేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. అందుకని పేరెంట్స్కి ఒకటే కోరుకున్నాను, మార్కులు మాత్రమే డిఫైన్ చేయకుండా నన్న బేసిక్ ఫౌండేషన్ ఉంచు, దాంతోపాటు నీకు ఏది ఇష్టమో దాన్ని పాలిష్ చేస్తూ వెళ్ళి నేను నీకు హెల్ప్ చేస్తాను అనే సపోర్ట్ ఇవ్వని పేరెంట్స్ ఉన్నంతకాలం ఈ ఆత్మహత్యలు జరుగుతూనే ఉంటాయి. మీరు చెప్తుంటే నాకు 3 Idiots సినిమా గుర్తొస్తుంది. అందులో హీరో మాధవ్కి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కావాలని ఉంటుంది, వాళ్ళ ఫాదర్ ఏమో ఈయన్ని పెద్ద ఇంజనీర్ కావాలని ఉంటాడు. అంటే ఒక రాంగ్ డైరెక్షన్ తీసుకోవడం వల్ల ఆయన ఎంత మానసికంగా బాధపడుతున్నాడు అనేది మనకు. ఇంజనీరింగ్లో ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయారు అవునా, ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ లాస్ట్లో వచ్చి ఏంట్రా బాబు అని చెప్పి ఆ రోజు అంత యాక్టివ్గా ఉండలేకపోయాడు. కానీ దాని తర్వాత అతను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి వెళ్తే పుస్తకాలు అన్నింటిలో అతని పేరు మీద ఎన్ని ఫొటోస్ ఉన్నాయి. దట్స్ అ బ్యూటీ కదా, అది మిస్ అవుతున్నాం మనం. సో ఈ మార్క్స్ కంపారిజను పోటీ కాంపిటేటివ్నెస్ వాళ్ళతో వీళ్ళతో మనల్ని ఎప్పుడు రిలేట్ చేసుకోవటము ఇలాంటి వాటిల్లో మనిషిలో ఉండేటువంటి ఎమోషనల్ ఎంపతి కానీ ఎమోషనల్ టచ్ కానీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కానీ తగ్గిపోతుందని మీరు గమనించారు. 200% అది ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది. ఎంతసేపటికి మనకు 2 టర్మ్స్ ఉన్నాయి కదా, ఐక్యూ, మా వాడు సూపర్ ఐక్యూలు అసలు వాడికి ఏది ఇచ్చినా చేస్తాను. కానీ సైకాలజిస్ట్ ఫస్ట్ చెప్పేది ఏం తెలుసా, ఐక్యూ లేకపోయినా మనిషి బతకగలుగుతారు తప్ప ఈ రోజుల్లో ఈక్యూ లేకపోతే బతకలేడు. అంటే ఇప్పుడు నేను వచ్చాను మీ దగ్గరికి, ఐ థింక్ మన ఇద్దరు ఇదే ఫస్ట్ టైం కలుస్తాం. కానీ 7 ఏళ్ల నుంచి నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు, కానీ 7 ఏళ్ల నుంచి మన ఇద్దరం కలిసి సోషల్ మీడియా ద్వారా పరిచయం, నేను చేసే యాక్టివిటీస్ ద్వారా మీకు ఒక రెస్పెక్ట్ ఉంది, నాకు మీ మీద రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నారు. 7 ఏళ్ల నుంచి సోషల్ మీడియాలో నా మీద మీకు ఒక ఇంప్రెషన్ ఉంది. నేను లోపలికి రాగానే వస్ట్ గారు ఎలా ఉన్నారు, ఏంటి సంగతి, ఇంకేంటి సంగతి చెప్పండి, ఏదో బతుకుతున్నారు అంతేనా అని చెప్పి నేను ఇలా చూశాను అనుకో, నేను ఇలా బిహేవ్ చేశాను అనుకో, మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఇదేం ఇంత బిల్డప్ ఇస్తుంది, సోషల్ మీడియాలో అంత బాగున్నాడు, ఇప్పుడే ఇంత ఈగోలో ఇంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అని చెప్పి నెక్స్ట్ టైం నాకు రెస్పెక్ట్ ఇస్తారా ఇవ్వరా? ఇంకేం రెస్పెక్ట్ మనము అవాయిడ్ చేస్తాం. నువ్వు ఎంత తోపు అయితే బయట చూసుకోరా భయ్, నా దగ్గరికి వచ్చి నువ్వు అంత తోపుతాను అని మీకు మనసులో అనిపిస్తుంది కదా. అప్పుడు నాకు ఎంత ఐక్యూ ఉంటే మీకేం ఫరక్ పడదు కదా. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఆ భయ్య అసలు మ్యూచువల్గా రెస్పెక్ట్ ఇస్తూ అసలు 7 ఏళ్ళలో మీ ప్రస్థానం అనేది నేను చూస్తూ వచ్చాను. ఆఖరికి ఒక నార్మల్ కుటుంబం పల్లెటూరు దగ్గర నుంచి వచ్చి ఈరోజు హైదరాబాద్లో వశిష్ట 360 ద్వారా కొన్ని లక్షల మందిని ఇంపాక్ట్ చేస్తూ భాషని భయంతో కాకుండా బాధ్యతగా నేర్పిస్తూ ఎంతోమంది విద్యార్థుల చైతన్యం తీసుకొస్తుంది. ఇలాంటి వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడడం నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందని
ఒక్క టచ్తో నేను మాట్లాడితే అది వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు నా యాటిట్యూడ్ నా ఐక్యూతో వచ్చి నా యాటిట్యూడ్తో అలా ఉండిపోయానంటే జీవితం ఎదగలేను. కానీ నాకు ఎంత మార్కులు అనేవి కాకుండా నా ఈక్యూతో మీకు ఎమోషనల్గా వాల్యూ ఇస్తూ చేస్తూ ఉంటే అది నేను 10 మందిని ఎలా ట్రీట్ చేస్తున్నాను. ఒక ఎండి దగ్గర నుంచి ఒక వార్డ్ బాయ్ దాకా ఆఖరికి రిసెప్షన్ సెక్యూరిటీ ఎవరైనా సరే వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నా నేర్పించేదే ఈక్యూ. ఈరోజు చాలామందికి అది అస్సలు లేదు. అదే బిగ్గెస్ట్ ఛాలెంజ్. అందుకే పిల్లలకి మార్కులతో పాటు నేర్పించాల్సింది మిగతా దేశాలన్నీ నేర్పించేది ఎంపతి. నాకు ఇప్పటికీ బాగా గుర్తు, మదనపల్లిలో ఒక స్కూల్ ఉంటుంది, ది బెస్ట్ స్కూల్ రిషి వ్యాలీ స్కూల్. అవునా, తెలుసు. దాంట్లో ఒకసారి ఇది నేను విన్నది, అది నాకు బాగా అనిపించింది. నాకు ఒక ప్రొఫెసర్ గారు చెప్పారు, దాని మీద స్టడీ చేద్దామని. ఒక ప్రొఫెసర్ గారు వాళ్ళ బ్యాచ్ అందరు లోపలికి వెళ్తూ ఉంటే ఒక స్టూడెంట్ పరిగెట్టుకుంటూ వచ్చి, 4th క్లాస్ స్టూడెంట్ పరిగెట్టుకుంటూ వచ్చి, సార్ మైండ్ యువర్ ఫుట్ అన్నాడు. మైండ్ యువర్ స్టెప్స్ అని చెప్పన్నాడు. ఏంట్రా మైండ్ యువర్ స్టెప్స్ అంటే? అబ్బాయి అన్నాడు తెలుసా, సార్ కింద చీమలు వెళ్తున్నాయి చూసుకొని నడవండి సార్ అన్నాడు. ఓకే, అక్కడ వాళ్ళు ఏం నేర్పిస్తున్నాడు తెలుసా? మనిషిని మనిషిగా తయారు చేస్తున్నారు. అవును, అది నిజంగా నేర్పించాల్సిన విద్య అంటే. ఇంతకుముందు గురుకులాల్లో కూడా వాడు గురుకుల పాఠశాలలో ఉండేటప్పుడు కూడా వాళ్ళకి ఏం నేర్పించాలంటే విద్య నేర్పించేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో మనం ఏం నేర్పిస్తున్నామంటే చదువు నేర్పిస్తున్నాం. చదువుకి విద్యకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. చదువు అంటే 4 సబ్జెక్ట్స్లో వీడి పర్సనాలిటీని మొత్తం దాంట్లో డిఫైన్ చేసేది. విద్య అంటే అన్ని రంగాల్లో నిష్ణాతుల్ని చేసేదాన్ని విద్య అంటారు. గురుకులాల్లో నేర్పించేదాన్ని విద్య అంటారు. ఈరోజు విద్యాలయాల్లో నేర్పించేదాన్ని చదువు అంటారు. అది తేడా అండి. ఓకే, ఇప్పుడు మనము బొమ్మరిల్లు ఫాదర్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటుంటాం చాలాసార్లు. ఆ ఫాదర్ పిల్లల కోసం అన్ని సమకూర్చుతాడు, కోట్ల ఆస్తి సమకూర్చుతాడు, మామూలు నోట్బుక్ అడిగితే మ్యాక్ బుక్ ఇస్తాడు, పెన్సిల్ అడిగితే స్టైలస్ ఇస్తాడు, అన్నీ కల్పిస్తాడు. కానీ చివరికి వచ్చేసరికి పిల్లలు డిప్రెషన్లో ఉంటారు, డిప్రెస్డ్ స్టేట్లో ఉంటారు. అన్ని కంఫర్ట్స్ ఉంటాయి, ఇంట్లో ఏసీ, కార్లో ఏసీ, చదువుకునే చోట ఏసీ, బయటికి వెళ్తే ఏసీ, ఎక్కడైనా సరే వాళ్ళు అడిగిన దానికంటే కూడా ఎక్కువగానే అవైలబిలిటీ ఉంటుంది. కానీ హీరో సిద్ధార్థ్ అందులో అన్నట్టు అంతా మీరే చేశారన్నట్టు లాస్ట్కి వీళ్ళు బ్లేమ్ చేస్తూ ఉంటారు. అండ్ జయసుధా గారు అన్నట్టు కొట్టేస్తాను మిమ్మల్ని అన్నట్టు ఆ మదర్ కూడా మీరే చేశారు, ఇంత కారణం మీరే అని లాస్ట్కి ఫాదర్ని అంటారు. సో ఇక్కడ ఫాదర్ మిస్టేకా ఏంటి, అసలు పిల్లల మిస్టేకా ఇది? ఎవరు దాని డైరెక్టర్? భాస్కర్ గారు. ఆయన 10 ఏళ్ల క్రితం ఆలోచించి బొమ్మరిల్లు ఫాదర్ అనే క్యారెక్టర్ చేశారు. నేను ఇప్పుడు ఏం చెప్తాను తెలుసు, బొమ్మరిల్లు ఫాదర్ గారు కాదు, బొమ్మరిల్లు పేరెంట్స్ తయారయ్యారు ఇప్పుడు తెలుసా. అవునా? అంటే ఏంటంటే అసలు వాడికి ఏది అడక్కముందు అన్ని ఇచ్చేద్దామని చెప్పి అన్ని ఇచ్చేస్తున్నారు కదా. మీరు చిన్నప్పుడు, సార్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు చిన్నప్పుడు మీకు ఎన్ని టాయ్స్ ఉండేవి ఇంట్లో? కొన్నే ఉండేవి, లిమిటెడ్గా. నాకు తెలిసి మనందరూ ఇప్పుడు చూసే వాళ్ళందరూ రిలేట్ చేసుకోగలుగుతారు, మన జనరేషన్లో ఉన్న రిలేట్ చేసుకుంటారు. సంతలు ఉండేవి, అవునా, జాతరలు ఉండేవి. అక్కడికి వెళ్ళి మామూలుగా ఒక బొమ్మ కొంటే మళ్ళీ మనకి ఇంకోటి 6 నెలలకు ఒకసారి జరిగితే అప్పటిదాకా ఈ బొమ్మనే అది టైర్ ఊడిపోతే ఇంకో చెక్క ముక్క ఎత్తికించుకొని, లేకుంటే దాన్నే తిప్పుకుంటూ చేసుకుంటూ ఎప్పుడు వస్తుంది బాబాయ్ అని చెప్పి ఎదురు చూస్తూ ఆ విషయానికి ఆ బొమ్మ అప్పటిదాకా మనకి గోల్డెన్ థింగ్ చెప్పాలంటే, ఇంకా మళ్ళీ కొత్తది రావాలంటే ఆలోచించుకుంటూ ఉండాలి. అవునా? సెకండ్, మనం చిన్నప్పుడు సైకిల్ రెంట్కి తీసుకొని కొనుక్కొని సార్ రెంట్కి తీసుకొని తిరిగేవాళ్ళం. ఆ రెంట్ సైకిల్ దొక్కుతుంటే ఎక్కడ లేని ఆనందం. ఆ ₹2 అర్ధగంట పాటు కరెక్ట్గా చేసుకొని అర్ధగంట ₹2 వాల్యూ నెక్స్ట్ లెవెల్లో తెలుస్తుంది మనకి. అవునా? ప్రతి ఒక్కొక్కటి వాళ్ళకి చెప్పేటప్పుడు కానీ ఇచ్చేటప్పుడు కానీ ప్రతి ఒక్కటి వాల్యూ తెలుస్తూ ఇస్తూ ఉంటే 200% బాగుంది. ఈరోజు చాలామంది మా దగ్గర కౌన్సిలింగ్ తీసుకొని వచ్చి పేరెంట్స్ అందరూ పిల్లల ముందే, సార్ మా వాడికి అన్నీ ఇచ్చాను సార్, వాడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారంటే వెంటనే కొడుకు ఏం ఆన్సర్ ఇస్తున్నాడు తెలుసా, ఎవడేమన్నా నన్ను ఏమన్నా అడిగిచ్చావా, అన్నీ ఇచ్చావు, ఇప్పుడు ఎందుకు నన్ను అడుగుతున్నావు అని చెప్పి కొడుకు కూతురు రివర్స్లో ఆన్సర్ చెప్తుంటే తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక తలదించుకుంటున్నారు. ఎప్పుడు కూడా పేరెంట్స్ రియల్గా చేయాల్సింది తెలుసా, ప్రాబ్లమ్స్ వాళ్ళని ఫేస్ చేయించండి. వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తేనే కదా వాళ్ళకి జీవితంలో ఏంటనేది తెలుస్తుంది. మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, లేదు ప్రాబ్లం ఫేస్ చేయకూడదు, అన్నీ మనమే చేయాలని చెప్పి ఎక్కడ పడిపోతారని చెప్పి అక్కడ ముందే రెడ్ కార్పెట్ వేసి దెబ్బే తగలకూడదండి. దెబ్బ తగిలితే ఎలా కింద పడితే కదా పడిన విలువ తెలిసి పైకి ఎలా లేవాలో తెలిసేది. అసలు కింద పడకుండా చేస్తే రేపటి రోజున వాడి జీవితంలో కింద పడితే ఇంకా లేవలేడు. ఫస్ట్ అక్కడ పడిన తర్వాత నన్ను పడ్డావు, ఎన్ని దెబ్బలు తగిలా చూసుకో, దెబ్బలు తగిలితే ఏం చేయాలి ఫస్ట్ ఎయిడ్ తీసుకో అనే విధంగా నేర్పించాలి తప్ప అసలు కిందే పడకూడదు సార్ అని చెప్పి బొమ్మరిల్లు పేరెంట్స్ లాగే వాడికి ఆకలి వేయకముందే వీళ్ళే మొత్తం కుక్కి పెడుతుంటే వాడికి ఆకలి విలువ కూడా తెలియదు. ఈ రోజుల్లో ఈ జనరేషన్ ఎంతమందికి కడుపులో ఆకలి అనే విలువ ఎంతమంది తెలుసని మీరు అనుకుంటున్నారు? ఆల్మోస్ట్ ఎవరికి తెలియదు. ఎందుకంటే వాడికి తెలియకముందే నాన్న టైంకి పెట్టేస్తుండు. కొన్నిసార్లు కడుపులో బాగా కాలితే అప్పుడు అమ్మ చేసే బెండకాయ కూర విలువ కూడా వాడికి తెలుస్తుంది.
అందుకని బొమ్మరిల్లు పేరెంట్స్ దయచేసి ఇప్పుడు చాలా మంది ఉన్నారండి, మొత్తం బొమ్మరిల్లు పేరెంట్స్. ఆయన భాస్కర్ గారిని అడిగి ఇంకోసారి బొమ్మరిల్లు పార్ట్ 2 తీస్తే మాత్రం వీళ్ళందరినీ పెట్టి అందరూ రిలేట్ చేసుకుంటూ తీసుకోవచ్చు. ఓకే సార్, మీ వీడియో ఒకటి చూశాను, అందులో మీరు ఒక స్కూల్లో సెషన్ చేస్తుంటే ఒక అమ్మాయి మీరు క్వశ్చన్ అడిగారు, మీ ఇంటికి వెళ్ళాక మీరు పేరెంట్స్కి హెల్ప్ చేస్తారా చేయరా అని అంటే అమ్మాయి లేచి మాట్లాడుతున్నప్పుడు చేస్తాం సార్, అమ్మ వచ్చేంత వరకు మేము ఇంట్లో ఉన్న పనులను చేసి ఇంట్లో వాసనలు అవన్నీ నీట్గా క్లీన్ చేసి పెడతాము, కానీ అమ్మ వచ్చిన తర్వాత మాత్రము అని చెప్పి అమ్మాయి ఒక స్టోరీ చెప్తుంటుంది. సో ఆ రోజు ఆ వీడియో చూశాను, అందులో కంక్లూజన్ చెప్పలేదు అసలు వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ. ఆ రోజు మామూలుగా పిల్లల్ని అడిగాను, మీరు ఇంట్లో ఎంతమంది సహాయం చేస్తారంటే అందరూ చేతులు ఎత్తారు. ఈ పాప మాత్రం పైకి లేచి, సార్ మేము సహాయం చేస్తాం సార్, మాకు వెళ్ళి సహాయం చేయాలంటుంది. మేము ఎప్పుడైనా పొరపాటున ఇల్లు దులపంగానే ఏంటి ఆ మట్టి అలా ఉంది అసలు తెలియదు క్లీన్ చేయడం అనగానే వెంటనే సర్లే ఇంక అడిగిందని మళ్ళీ చేద్దాం అనిపించినా కూడా ఎందుకు చేసి తిట్టించుకోవడం కంటే చేయకుండా కాముంటే పోద్ది కదా. ఇప్పుడు ఒకవేళ గిన్నెలు సర్దినా కూడా ఎంతసేపటికి వెళ్ళొచ్చి నీకు సర్దనం తెలియదు, నీకు ఇది చేయడం తెలియదు అంటుంటే చెయ్యాలన్న మూడు ఉత్సాహం రావట్లేదు అనే విధంగా వెళ్ళి అయిపోతున్నా. అది మాత్రం నిజం. చాలా మంది పేరెంట్స్, ఇందాక నేను చెప్పిన బొమ్మరిల్లు వర్షన్ అదే. వీళ్ళు ఇప్పుడు ఆ బొమ్మరిల్లు సినిమాలో ప్రకాష్ రాజ్ ఏం చేస్తారు, వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళి ఆఫీస్ సంతకం పెట్టేసి వాళ్ళందరూ పనులు చేసి అని చెప్పంటాడు. వెళ్ళే లోపలే ఈయన చేసి పెట్టేస్తాడు. అప్పుడు వాడికి ఎలా ఉంటుంది, నాకెందుకు చెప్పడం ఇంకా. ఇప్పుడు వీళ్ళు చేయమన్నప్పుడు వీళ్ళు వెళ్ళి పనులు వెళ్ళి, మా పాప కూడా ఇప్పుడు గిన్నె కడగద్ది, మా పాప ఒక ప్లేట్ని దాదాపు ఒక 15 నిమిషాలు కడగద్ది. అసలు తోమి అంటే చిన్న పాప 6 సంవత్సరాలు కాబట్టి తనకి ఇప్పుడు అలవాటు అవుతుంది కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళి ఎందుకు అంతసేపు కడుగుతావు, బుద్ధి లేదు నీకు, అంతసేపు కడగకూడదు, ఒక్క నిమిషం కడిగేమని అనుకో, నువ్వే చేసుకో అయితే, నన్ను ఎందుకు కడగడం ఇంకా, అలా చేయకూడదు. నేను అప్పుడేమన్నా బాగుంది రియల్లీ చాలా బాగా కడుగుతున్నావు, కానీ దాన్ని 7 మినిట్స్కి ఎలా చేస్తావు చూడు ఒకసారి, 7 మినిట్స్కి ఎలా చేస్తావు, రియల్లీ చాలా బాగా అడిగావు అంటే నేను ఏం చేయాలనుకున్నాను, తక్కువసేపు కడుగు అని చెప్పడానికి నేను ఎలా చెప్పొచ్చు, ఎందుకని సేపు వేస్ట్ చేస్తావు, బుద్ధి లేదు నీకు అని చెప్పాను అనుకో, ఇంకోసారి అడుగు అప్పుడు చెప్తాను ఈ పని అని అంటుంది. అలా కాకుండా నువ్వు బాగా క్లీన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో చేసావు, కానీ దాన్ని కొద్దిగా 7 మినిట్స్లో చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అంటే చేస్తుంది. సో మనం అక్కడ ఎలా చేస్తున్నాం. మా పాప అయితే ఆ రోజు చెప్పిన రియల్ తన ఇంట్లో జరిగే వెస్టర్న్. నేను ఆ పాపది మొత్తం అసలు మేమే వెళ్ళింది. మేము ఎలా వెళ్ళిందంటే అందరు మీమ్స్టర్స్ ఏం రాశారంటే పాప రాక్స్ మోటివేషన్ స్పీకర్ షాక్స్ అని చెప్పి రాశారు. ఇవంతా చూసిన తర్వాత మళ్ళీ ఆ పాప లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ ఏమనుకుంటారని చెప్పి ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తే వాళ్ళ మదర్ ఏం చెప్పారు తెలుసా, సార్ పాప చెప్పింది అయితే నిజమే, ఒకానొక సిచ్యువేషన్లో 2 సంవత్సరాల క్రితం పాప అలాగే నేను ఇంటికి వచ్చే టైంకి అంట్లన్నీ దోమేసిన తర్వాత నేను వచ్చి ఏంటి అంట్లు అలా మురికి పట్టిన విధంగా ఉన్నాయి, ఇంకా నువ్వు తోమేవా లేకుంటే ఇలా చేస్తావా, నీకు నేను పని చెప్పలా, చేసిన పని కూడా ఇంత దరిద్రంగా చేస్తాను తిట్టేసరికి ఆ రోజు నుంచి మా పాప అంటు తోమడం మానేసింది. అర్థమైందా? సో అది నేను అన్నాను సార్ అని చెప్పి వాళ్ళ మదర్ చెప్తూ ఆ రోజు నుంచి మాత్రం మా పాపకి ఇలా చెప్తూ ఉంటే చాలా బాగుందని చెప్పి. సో పేరెంట్స్గా వాళ్ళు ఏదైనా చేసిన రోజు కరెక్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు మాట్లాడే భాష మీరు చెప్పే విధానాన్ని బట్టి పిల్లలు ఇంకోసారి చేయాలో వద్దా అర్థమవుతుంది. ఆ రోజు ఆ వీడియో మాత్రం పెట్టిన 2 డేస్కి 10 మిలియన్ వెళ్ళింది భయ. అది ఎందుకంటే ప్రతి ఇంట్లో అది రిలేటెడ్, ప్రతి ఒక్కరి అమ్మ నీ గురించే చూడని చెప్పి ఆ వీడియోని తీసుకెళ్ళి వాళ్ళందరూ అమ్మ నీ గురించి ఆ పాప చెప్పింది చూస్తే నా మాట ఈ పాప చెప్పింది అనే విధంగా చాలా బాగా వెళ్ళింది అది.